నమస్కారం గురువు గారు. నా పేరు మనోజ్ కుమార్. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నాడీ శుద్ధి గురించి కొంచెం చెప్తారా? దీనికి ప్రాణాయామం ఎలా సహకరిస్తుంది అనేది కొంచెం వివరిస్తారా? నాడీ శుద్ధి కాబడడం అనేది కేవలం ఒకే ఒక్క మార్గం, వితౌట్ సైడ్ ఎఫెక్ట్. నాడీ మండల వ్యవస్థ పరిపూర్ణ దశలోపల ప్యూరిఫికేషన్ కావాలంటే, పరిపూర్ణ శుద్ధి నొందాలంటే ఉన్నది ఒకే ఒక్క మార్గం భూప్రపంచంలో. వితౌట్ సైడ్ ఎఫెక్ట్ మీన్స్ బాడీ అండ్ సోల్, శరీర ధర్మం ఆత్మధర్మం చెడిపోకుండా, లోపించకుండా, క్షీణదశకు పోకుండా, మృతము కాకుండా అమృత తుల్యము కావడానికి ఉండే ఏకైక మార్గం యోగసూత్రం ప్రకారంగా. మనకు యోగ పితామహుడిగా చాలామందిని చెప్తారు. యోగ పితామహుడు శుక్రాచార్యుడు. ఈజ్ వెరీ బిగ్గెస్ట్ ఎక్స్పర్ట్ ఇన్ యోగా. శుక్రనీతి. శుక్రాచార్యుడు గొప్ప దార్శనికత కలిగినవాడు. దేవగురు అయిన బృహస్పతి కూడా మృత సంజీవని తెలియలా. మృత సంజీవని కష్టపడి సంపాదించిన వ్యక్తి శుక్రాచార్యుడు. ఏ విధమైన అనర్థ సంభవనము కాకుండా నాడీ మండల వ్యవస్థ శుద్ధిపడాలంటే ఒకే ఒక్క మార్గం ప్రాణాయామం. అది మినహా వేరేది లేదు. ఉన్నాయి, వేరేవి కూడా ఉన్నాయి, కానీ శుద్ధి నొందే క్రమం లోపల కొన్నింటిని ఇబ్బంది పెడుతుంది, కొన్నింటిని కోల్పోబడుతుంది. అలా నాడీ మండల వ్యవస్థను శుద్ధిపరచుకోవడానికి ప్రాణాయామమే గొప్పది ఫస్ట్. సెకండ్, ఆహార పద్ధతితో కూడా నాడీ మండల వ్యవస్థను శుద్ధిపరచుకొనవచ్చు. రెండవది, ఆహారం ఎంత ప్రాధాన్యతతో మనం స్వీకరించి నాడీ మండల వ్యవస్థను శుద్ధిపరచుకున్నా. మూడవది, ధారణ శక్తి చేత కూడా మనం శుద్ధిపరచుకోవచ్చు. ధారణ శక్తిలో మూడు ఉంటాయి. ఒకటి బ్రహ్మచర్యం, రెండవది మౌనవ్రతం, మూడవది నామస్మరణ, భగవంతుని నామస్మరణ. దాని ద్వారా కూడా శుద్ధి పడుతుంది. ఇవి ధారణ. ఆహార విహారాదులకు వచ్చేసరికి, భోజన విధికి వచ్చేసరికి 99% పచ్చివి తినాలి. మీన్స్ పళ్ళు, తినవలసిన కాయగూరలు, తినవలసిన ఆకుకూరలు. ఎక్కువ పక్వము కానివి, పక్వమైనవి తినవచ్చును. ఆయిల్ క్వాంటిటీ తక్కువ ఉండాలి, మసాలా దినుసులు తక్కువ ఉండాలి, ఉప్పు అస్సలు ఉండకూడదు. ఉప్పుతో కూడుకున్న తిండి కనుక మనం తింటే ఎప్పటికీ నాడీ మండల వ్యవస్థ శుద్ధిపడదు. ఉప్పు విరోధ భావానికి సంబంధించింది, శరీర ధర్మానికి. ఉప్పును కేవలం ఒకే ఒక తంతుని అనుసరించి వాడబడింది ఆరోగ్య సూత్రంలో. కానీ ఉప్పు లేనిది ముద్దబోదనికి స్థితికి వచ్చాడు మానవుడు. సాధ్యమైనంత వరకు పచ్చివి తినాలి. ఆ పచ్చి దాంట్లో కూడా కేవలం జీవనమునకు జీవించుటకు మాత్రమే తినాలి. ఆ పచ్చి కూడా తినడం కోసమే బ్రతుకుతున్నట్టుగా తినకూడదు. ఇంకొకటి, తిన్న ఆ పచ్చి పళ్ళు కానీ, కాయగూరలు కానీ, ఆకుకూరలు కానీ, దుంపలు కానీ, గడ్డలు కానీ ఏవైనాను అరిగిన తర్వాతనే తినాలి. తిన్నవి కడుపులో ఉండగా తిన్నామనుకొని ఎప్పుడే కానీ నాడీ మండలం శుద్ధి పడదు. ఇది భోజనంలో. అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, నాడీ మండల వ్యవస్థ శుద్ధి కోసం కెమికాలిటీ 1% -1% కూడా కెమికాలిటీ ఇన్పుట్ కాకూడదు బాడీలో. కెమికాలిటీ మీన్స్ ప్లాస్టిక్, రబ్బర్, అల్యూమినియం ఇవేవి కూడా వాడకూడదు. అంటే భోజనం వండే పాత్రలు కానీ, నీళ్లు తెచ్చుకునే పాత్రలు కానీ, నీళ్లు స్టోరేజ్ చేసుకునే పాత్రలు కానీ కెమికల్ రియాక్షన్ చేసేవి మాత్రం వాడకూడదు. భోజన విధి ఫస్ట్, అందరికి ఉపయోగపడేది భోజనమే కాబట్టి ఇది వాడవలసినటువంటి పద్ధతి. ఏమి వాడాలి గురుదేవా అనుకుంటే, మట్టి పాత్రలు వాడవచ్చు. మట్టి పాత్రలు సర్వశ్రేష్టమైనవి. ఇంకపోతే కట్టెల పొయ్యి మీద మాత్రమే ఉడకబెట్టుకొని తినబడితే అత్యుత్తమైనటువంటి జీవన విధాన ధర్మం మనకు సంక్రమిస్తుంది. దాని ద్వారా నాడీ మండల వ్యవస్థ శుద్ధిపడుతుంది. మేము ఫ్లాట్లలో ఉంటాము, అపార్ట్మెంట్లలో ఉంటాం కదా స్వామి అంటే, సిలిండర్ కూడా ఓకే, గ్యాస్ పొయ్యి కూడా ఓకే, మట్టి పాత్రలో తినండి. ఆయిల్ కంటెంట్ తక్కువ ఉండాలి, ఉప్పు తక్కువ ఉండాలి, మసాలా దినుసులు తక్కువ ఉండాలి. బాయిల్ ఏదైతే ఉడకబెట్టినవి కేవలం 1% అవసరం లేదు.
కానీ 1% నీకు రుచించాలనుకుంటే మిగతా 99% పచ్చివే తినాలి. మార్కెట్ నుండి తెచ్చుకొని వాటిని శుభ్రంగా కడగాలి, లేదా నీళ్ళలో వేసి అంత ఉప్పేసి నానబెట్టాలి ఒక 5 నిమిషాలు. దాని మీద ఉన్న బ్యాక్టీరియా అంతా పోతుంది, దుమ్ము ధూళంతా పోతుంది, అడుగుకు వచ్చేస్తుంది. తర్వాత కడిగి గుడ్డతో తుడిచి తినేసి. తొందరగా అరుగుతాయి, తొందరగా. పచ్చివి అరగనివేంటివి చెప్పు చూద్దాం. అన్నీ అరిగేటివే ఇచ్చాడు భగవంతుడు. ఋషులు మనకిచ్చిన వాటన్నిటిని కూడా బాడీ అంటే శరీరం యొక్క నియంత్రణ ధర్మాన్ని అనుసరించి ఇవి తినండి అని డిక్లేర్ చేశారు. దేనివల్ల నీ శరీరం లోపిస్తుందో, ఆరోగ్యం లోపిస్తుందో, శరీర ధర్మం చెడిపోతుందో అవి ఎప్పుడు తినొద్దు అని చెప్పారు. డైరెక్ట్ ఆర్డర్ చేసి మరీ చెప్పారు. ప్రాణాయామానికి వస్తే, ప్రాణాయామం చేయాలనుకున్నప్పుడు 2 విధులు ఉన్నాయి. ఫస్ట్, నువ్వు బ్రహ్మచారివా గృహస్థుడవా? గృహస్థునికి వేరే విధంగా ఉన్నది, బ్రహ్మచారికి వేరే విధంగా ఉన్నది, సన్యాసికి ఇంకో విధంగా ఉన్నది. చెప్తా. గృహస్థులు ప్రాణాయామం చేయాలనుకుంటే తప్పకుండా ఉదయ సంధ్యలో సూర్యోదయం కాకన్న ముందే మీకు అనుకూలమైన ప్రదేశంలో ఎక్కడనో ఒక చోట ఏదో ఒక గుడ్డముక్కనో దర్భాసనమో ఏదో ఒక ఆసనం పరుచుకొని చక్కగా కూర్చొని జ్ఞానముద్ర పట్టుకొని 3 సార్లు శ్వాసను పీల్చి వదలాలి. తర్వాతకి ప్రాణాయామ విధిని అనుసరించి ప్రాణాయామం చేయాలి. గృహస్థులకి మాత్రమే ఇది. గృహస్థులు ఎక్కువ ప్రాణాయామం చేయాల్సిన అవసరం లేదు. లిమిటెడ్గా గృహస్థులకు నియమం ఉన్నది. డైలీ ప్రాణాయామం చేయాలనుకున్న వాళ్ళకు ఇది విధి. సాయం సంధ్యా సమయంలో ప్రాణాయామం గృహస్థులు చేయాల్సిన అవసరం లేదు. ఉదయ సంధ్యలో మాత్రమే, అది కూడా సూర్యోదయం కాకన ముందే చేయాలి. చెప్తా. బ్రహ్మచారి తప్పకుండా ఉదయ సంధ్యలో మాత్రమే ప్రాణాయామం చేయాలి, మధ్యాహ్న సంధ్యలో మాత్రమే ప్రాణాయామం చేయాలి, సాయం సంధ్యలో మాత్రమే ప్రాణాయామం చేయాలి. బ్రహ్మచారికి మధ్యాహ్నం వర్జితం. వీలైతే చేయొచ్చు, వీలు కాని పక్షాన దాన్ని స్కిప్ చేయొచ్చు. ఉదయం సాయంత్రం బ్రహ్మచారి తప్పకుండా ప్రాణాయామం చేయాలి. బ్రహ్మచారి ప్రాణాయామం చేసేటప్పుడు తప్పకుండా బొడ్డుకు కింది భాగం మాత్రమే వస్త్రం ఉండాలి, పై మొత్తం ఓపెన్ ఉండాలి బాడీ. బిగుతు ప్యాంట్లు, షర్ట్స్ ఇటువంటివి వేసుకుంటే బ్రహ్మచారి యొక్క ప్రాణాయామం వికటించిపోతుంది. గట్టిగా కట్టిన తాళ్ళు, గట్టిగా వేసుకున్న బ్రాస్లెట్లు, గట్టిగా వేసుకున్నటువంటి వాటివి బ్రహ్మచారి శరీరం మీద ధరించి ప్రాణాయామం చేయకూడదు, వికటించిపోతుంది. ఇది బ్రహ్మచారికి ఉండే నియమం. సాంప్రదాయకమైన దుస్తులు ధరించుకొని మాత్రమే బ్రహ్మచారి 2 పొద్దుల్లో ఉదయం సాయంత్రం బ్రహ్మచారి ప్రాణాయామం చేయాలి. బ్రహ్మచారి ప్రాణాయామం చేసేటప్పుడు కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి, గృహస్థుడికి ఉండవు. గృహస్థుడు సర్వసామాన్యంగా చేసుకోవచ్చు. గృహస్థుడు సర్వసామాన్యంగా చేసుకున్నను ఆయనకు నాడీ మండల వ్యవస్థ శుద్ధిపడుతుంది. బ్రహ్మచారికి అలా ఉండదు, కొన్ని ఆంక్షలు పెరుగుతాయి. ఇది బ్రహ్మచారికి ఉండే నియమం. అంతకు పూర్వం చెప్పిన ఆహార విధి గృహస్థులకు వర్తిస్తుంది, బ్రహ్మచారులకు కూడా వర్తిస్తుంది. సేమ్. కేవలం నాడీ మండల వ్యవస్థ శుద్ధిపడాలంటే అండర్లైన్ చేసుకోండి. బ్రహ్మచారి చేసేటటువంటి ప్రాణాయామంలో ఒక మార్పు ఏంటంటే తప్పకుండా మంత్రసహిత ప్రాణాయామం బ్రహ్మచారి చేయాలి. మంత్రసహిత ప్రాణాయామం బ్రహ్మచారి చేయాలి. మంత్రవర్జితముగా ప్రాణాయామం చేయుటకు బ్రహ్మచారికి అధికారం లేదు. గృహస్థుడు మంత్రం లేకుండా ప్రాణాయామం చేయవచ్చు. అండర్లైన్. సన్యాసి సర్వసంగ పరిత్యాగము నొనర్సి సత్ చిత్ రెండింటినీ ఈశ్వరునికి న్యాసము చేసి వదిలిపెట్టి నిరాడంబర యోగత్వంలో ఉండేవాళ్ళనే సన్యాసులు అంటారు. వాళ్లకు ప్రాణాయామం ఎంత భయంకరంగా ఉందో తెలుసా? సన్యాసులకు బహు కటువు, బహు దుర్లభం. సాహసముకే మించిన సాహసం సన్యాసి చేసే ప్రాణాయామం. డైలీ చేసి అనుభవిస్తున్నాను కదా నాయన, ప్రతిరోజు చేసి అనుభవిస్తున్నా కాబట్టి ఆ వేదన, అంటే వేదన కాదు కానీ ఆ సాహసోపేతమైనటువంటి కష్టం నాకు తెలుసు. సన్యాసి చేసే ప్రాణాయామం బహు దుర్లభం. ఈ ఇద్దరికన్నా చాలా డేంజర్. డేంజర్ అంటే కష్టం.
ప్రాణాయామం ద్వారా, ఆహారము ద్వారా, నామస్మరణ ద్వారా నాడీ మండల వ్యవస్థ ఆటోమేటిక్గా శుద్ధిపడుతుంది. ఇది ప్రాణాయామం. నామస్మరణకు వస్తే నీవు శివనామాన్ని ఉచ్చరిస్తావా, విష్ణునామాన్ని ఉచ్చరిస్తావా, అమ్మవారి నామాన్ని ఉచ్చరిస్తావా, ఏ నామమునన్నా ఉచ్చరించు. సన్యాసికి కానీ, బ్రహ్మచారికి కానీ, గృహస్థుడికి కానీ ఒకే నియమం. మంచి మనసు ఉండాలి, భగవంతుని మీద గురి ఉండాలి, పరిపూర్ణమైన చిత్తం ఉండాలి. ఈ మూడు ఉంటే చాలు. నామస్మరణ ద్వారా నాడీ మండల వ్యవస్థ ఏంటి, అన్ని శరీరంలో ఉండేటటువంటి సర్వధర్మములన్నీ కూడా పరిపూర్ణం అయిపోతాయి. ఆరో రిప్లేస్మెంట్ కూడా అయిపోతుంది. చక్రాస్ కూడా యాక్టివేట్ అయిపోతుంది. ఉదాహరణకి కాళిదాస్ అదే పాటించాడండి. కాళిదాసు, సంత్ రవిదాస్ అదే పాటించాడు, సంత్ సేవాలాల్ అదే పాటించాడు, మీకు అందరికి సుపరిచితుడైనటువంటి రామదాసు కూడా అదే పాటించాడు. నామస్మరణ చాలా పదునైనది. దానికి కావాల్సిన మూడే: భగవంతుని మీద గురి ఉండాలి, నీ మనస్సు నీ చిత్తము పరిపూర్ణమై శుద్ధిగా ఉండాలి, అంతే. నామస్మరణే గొప్పది, ఈజీగా అయిపోతుంది. మెనీ మోర్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ ఏం లేవు. ఇకపోతే యోగశాస్త్రం ప్రకారంగా నాడీ మండల వ్యవస్థనే కాదు, జీవమూలములకు సంబంధించినటువంటి ధర్మం ఒకటి ఉంటుంది మన శరీరానికి. అంటే ఎన్ని జన్మల నుంచి సోల్ ట్రావెల్ అయ్యి వచ్చింది, ఈ సోల్ పాత్ ఎక్కడెక్కడ నుంచి కనెక్టివిటీ అయ్యి ఎక్కడెక్కడ స్కిప్ అయ్యి, కర్మ చేత స్కిప్ అయ్యి, పాపము చేత స్కిప్ అయ్యి, శాపము చేత స్కిప్ అయ్యి ఈ శరీరాన్ని తీసుకున్నదో కొన్ని ధర్మాలు మనకు రిజర్వ్డ్ వస్తాయి. అలా వచ్చినటువంటివి కూడా అన్నీ సమసిపోయి జీవుడు బ్రహ్మస్వరూపుడై ఏకాత్మ భావనకు రావాలన్నా ప్రాణాయామమే తరుణోపాయమైనది, ప్రాణాయామమే గొప్పది. విధి అవసరం, దాని విధి తెలవాలి. అందరూ ఒకే విధంగా చేస్తే మాత్రం ఇబ్బందులు వస్తాయి, ఇది గ్రహించాలి. బ్రహ్మచారులు చేసే విధి ఏంటన్నది మా దగ్గరకు వస్తే నేర్పిస్తాం. సన్యాసులు చేసే విధి ఏంటన్నది మా దగ్గరకు వస్తే నేర్పిస్తాం. ఆ మధ్యలో అన్నీ ఓపెన్ టు ఓపెన్ చెప్పేవాడిని, కానీ ఈ మధ్యలో కాపీ కొట్టేస్తున్నారు అందరు చాలామంది. దేనికైనా ఒక మరుగు మర్మం అవసరం కదా. ఇది నాడీ మండల వ్యవస్థ శుద్ధి చేసుకోవడానికి మీకు ఉపయోగపడేది. లేదు గురుదేవా, యోగం చేయము, ప్రాణాయామం చేయం, మాకు అంత ఓపిక లేడిచినాయి మా ముఖంలా, నేను బ్రహ్మచారినే, ఏదో మా గురువు ఇచ్చిన మంత్రాన్ని జపం చేస్తా, ఇంత అనుష్ఠానమో ఆచమనమో ఏదో చేసుకుంటా, ప్రాణాయామం కూడా చేస్తా, కానీ మీరు చెప్పినంత పద్ధతులు మేమెక్కడ చేసి తగిలేది, మేము చేయలేము. ఒకవేళ సన్యాసి అయినప్పటికీ సన్యాసి కూడా పీఠ పరంపరానుగతంగా ఉండేటటువంటి విధులను పాటిస్తూనే ఆయన సమయం అయిపోతుంది. బిజీ షెడ్యూల్డ్, నేను చేయలేకపోతాను అనుకుంటే ఎనదర్ సివిల్ పర్సన్స్ కూడా నేను ప్రాణాయామం చేయను, ఏమీ చేయను, భోజన విధిని పాటించను, సంకీర్తన నామస్మరణ కూడా చేయను, నాకు నాడీ మండల వ్యవస్థ శుద్ధి కావాలనుకుంటే 2 బొటన వేలుకు సిల్వర్ రింగులు పెట్టుకోండి, ఆటోమేటిక్గా ప్యూరిఫికేషన్ ఏర్పడుతుంది. ఇక ఆల్ కనెక్షన్ ఈజ్ ఇన్పుట్ ఇన్ దట్. అన్ని కనెక్షన్లు ఇన్పుట్ అయి ఉన్నాయి బొటన వేలుకి. వెండికి ఉండేటటువంటి గుణధర్మం ఏంటంటే మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. దాని సాంకేతికమైన మూలకాలు చాలా ఉన్నాయి అనుకోండి, సైంటిఫికల్ ఎవిడెన్స్ చాలా ఉన్నాయి, శాస్త్రీయమైన పారదర్శక మూలకాలు కూడా చాలా ఉన్నాయి వెండికి సంబంధించి. 15-16 రకాలుగా చెప్పొచ్చు. అందరికి అర్థమయ్యే విధంగా చెప్తాను. వెండి తెల్లగా ఉంటుంది కదా, తెల్లదనమును శుక్లం అంటారు, శుక్లం తెల్లగా అంటారు. ఈ వెండి శరీరంలో ఉండేటటువంటి మన తేజోవంతమైనటువంటి ప్రకాశ ధర్మమును కనెక్టివిటీ అయి ఉంటుంది. ఇంకొక మోటుగా చెప్పాల్సి వస్తే శరీరాన్ని ఏ అనర్థమైనటువంటి, ఏ వికృతమైనటువంటి, ఏ వికటించే ధర్మము చేత మన శరీరాన్ని పాడు కానివ్వదు, కాపాడుతుంది. మీన్స్ మీ సైన్స్ భాషలో చెప్పాలంటే ఏ విధమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కాకుండా శరీరాన్ని ఎప్పటికెప్పుడు ప్రొటెక్ట్ చేస్తుంది. శరీరం భద్రపడుతుంది, శరీరం కాపాడబడుతుందంటే అందుండే జీవుడు కూడా కాపాడబడుతున్నట్లే లెక్క. ఇంకొకటి, వెండికి ఉండేటటువంటి ఇంకొక అత్యుత్తమైనటువంటి గుణం ఏంటంటే నేచర్ వేడి ఉందనుకోండి శరీరాన్ని చలవబరుస్తుంది, నేచర్ చలవగా ఉందనుకోండి శరీరాన్ని వెచ్చబరుస్తుంది. మళ్ళీ కాపర్కి ఆ గుణం లేదు, కాపర్కి అట్లా లేదు. కాపర్కు ఉండేది ఒకే ఒక రకమైన పారదర్శక సూత్రం,
వెండికి అది లేదు. ఇక బొటనవేలికే ఎందుకు పెట్టుకోవాలనుకుంటే బొటనవేలి ద్వారా మన శరీర అంతర్భూతంగా కనెక్టివిటీ అయి ఉన్నటువంటి నాడీ మండల వ్యవస్థ ప్రతి ఆర్గాన్కి కనెక్టివిటీ అయి ఉంటుంది. అదొక్క వేలు. ఈ నాడి శరీరంలో అన్ని ఆర్గాన్స్కు కనెక్టివిటీ అయి ఉంటుంది. ఈ వేలు మీద కనుక మనకు సిల్వర్ ఆడుతూ 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 నేచర్తో రిఫ్లెక్ట్ అవుతూ అవుతూ ఉంటే శరీరంలో అన్ని నాడులను అన్ని గ్రంథులను ఎప్పటికెప్పుడు పరిపూర్ణమైన శుద్ధి ధర్మంలో ఉంచుతుంది. లైక్ ఎనీ టైం యాక్టివేట్లో ఉంటుంది, అది డౌన్ఫాల్లో ఉండదు. అందుకే 2 బెటన వేళ్ళకు కనుక మనం సిల్వర్ రింగ్ పెట్టుకుంటే, వెండి ఉంగరం పెట్టుకుంటే ఎప్పటికెప్పుడు హార్ట్ బీట్ కంట్రోల్లో ఉంటుంది, బ్రెయిన్ యొక్క స్థితిగతులు కంట్రోల్లో ఉంటాయి, కిడ్నీ ఫంక్షన్ కంట్రోల్లో ఉంటుంది, లంగ్స్ ఇన్ఫెక్షన్ కాదు, వాత పిత్త కఫ దోషములు రావు, నొప్పులు రావు, ఎప్పుడు చురుకుగా ఉంటారు, ఉత్తమంగా ఆలోచిస్తారు. మీన్స్ బ్రెయిన్ ఫంక్షన్ ఏ విధంగా యాక్టివేట్ చేయాలో ఆ విధంగా యాక్టివేట్ అయిపోతుంది. అంటే బొటన వేలుకు ఒక వెండి ఉంగరం పెట్టుకుంటే నేను ఈ లాభాలు ఉన్నాయా అంటే నిజంగానే ఉన్నాయి. 100,000% ఉన్నాయి. మీకు తెలియదు, మాకు తెలుసు. అందుకే 2013వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ. నాకే సమస్యలు లేవు, నాకు ఏ ఇబ్బందులు లేవు. జ్యోతిష శాస్త్రం ప్రకారంగా చెప్పాలనుకుంటే బొటన వేలుకు వెండి ఉంటే బృహస్పతి అనగా గురుగ్రహం ఎప్పుడు మనకు అనుకూలంగా పాజిటివ్గా రెస్పాండ్ అవుతుందంటారు. గురు స్థితి మనకి ఎప్పుడు అనుకూలంగా ఉంటే, గురువు యొక్క అనుగ్రహం మనకు అనుకూలంగా ఉంటే, గురువు యొక్క అనుగ్రహం మనకుంటే ఇంకా ఏ గ్రహ బాధలతో మనకు సమస్య లేదు, ఏ సమస్యలు మన దరికి రావు. జ్యోతిష్యం ప్రకారంగా మీకు బొటన వేలుకు వెండి ఉంగరం పెట్టుకోవడం ద్వారా ఇంకొక లాభం ఉన్నది. హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ కాదు, ధాతు పరిపూర్ణమైనటువంటి ధర్మం లోపల శరీరంలో ఇముడుతుంది, ఎప్పటికెప్పుడు శుద్ధి నొందుతుంది. ధాతు పరిపుష్టి లేకపోవడం వల్లనే సంతాన సాఫల్యతకు సంబంధించిన లోపాలు మొగోళ్ళకు ఉత్పన్నమవుతున్నాయి. ఇంక రేపటి నుంచి వెండి దుకాణాలని కిటకిటలాడతాయో ఏం పాడు. సరే వేసుకోండి, ఒక విషయం అండర్లైన్ చేసుకోండి, ప్యూర్ సిల్వర్ తీసుకోండి, దాంట్లో 1% కూడా కేటు కలవద్దు. ప్యూర్ సిల్వర్ తీసుకొని మీ బొటనవేలు సైజుకు చేసుకొని పెట్టుకోండి, శుభం. అలాగే బొటనవేలుకు వెండి ఉంగరం పెట్టుకునాలనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా ఏ నియమాలు లేవు. మీరు నాన్ వెజ్ తినొచ్చు, డ్రింక్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, దాని పని అది చేస్తుంది, మీ పని మీరు చేసుకోండి. కొన్ని అపోహలు ఉన్నాయి ఈ మధ్యలో, అవి స్వాములే వేసుకుంటారు, అవి పీఠాధిపతులే వేసుకుంటారు, ఇంకో కారణాలు ఉన్నాయి. అట్లా ఏం అపోహ పడవద్దు. ఎవరికన్నా పక్షవాతం ఉన్నా, కాళ్ళు చేతులు షవరింగ్ అవుతున్నా, ఊకే వణుకుడు పుడుతున్నా, ఆడవాళ్ళైతే ఎడమ చేయికి, మగవాళ్ళైతే కుడి చేయికి ప్యూర్ కంచు ఉంగరాలు 2 పెట్టుకోండి. ఆ వణుకుడ పోతుంది, శరీరానికి ఉంటే పట్టు పెరుగుతుంది, ఆటోమేటిక్గా బాడీ ఛార్జింగ్ అయిపోతుంది. ఇక చర్మానికి దుద్దుర్లున్నా, స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ఏమన్నా చర్మ వ్యాధులున్నా, లేకపోతే ఎక్కువ వేడి, ఎక్కువ శాతం ఉష్ణం ఉన్నోళ్ళు, ఆడవాళ్ళైతే ఎడమ చేతికి, మగవాళ్ళైతే కుడి చేతికి 2 ప్యూర్ కాపర్ ఉంగరాలు పెట్టుకోండి, రాగి ఉంగరాలు పెట్టుకోండి, ఆటోమేటిక్గా డౌన్ అయిపోతాయి. స్కిన్ ఇన్ఫెక్షన్స్ పోతాయి, ఆ చలవ తగ్గిపోతుంది, అన్నీ పోతాయి. ఇక ఆడవాళ్ళకు థైరాయిడ్ ప్రాబ్లం ఉందనుకోండి, ఒక కాపర్ బ్రాస్ ఎడమ చేతి బొటన వేలుకు పెట్టుకోండి, ఆటోమేటిక్గా ఆ థైరాయిడ్ మొత్తం వెళ్ళిపోతుంది. ఆడవాళ్ళకు యూరినల్ ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, కుడి చేతి బొటన వేలికి ఒక కాపర్ ఒక బ్రాస్ పెట్టుకోండి, యూరినల్ ఇన్ఫెక్షన్స్ అన్నీ పోతాయి. ఇక ఆడవాళ్ళకు ఒకవేళ గర్భాశయ సంబంధిత వ్యాధులు ఉన్నాయి, లోపల ఎయిర్ బబుల్స్ ఉన్నాయి, నీటి బొడగలు ఉన్నాయి, కురుపులు ఉన్నాయి, పుండ్లు ఉన్నాయి అనుకోండి, వాళ్ళు కూడా కుడి చేతికి ఒక కాపర్ బ్రాస్, ఎడమ చేతికి ఒక సిల్వర్ పెట్టుకోండి, కొన్నాళ్ళు ట్రావెల్ చేయండి. విత్ ఈ ఉండంగా కూడా మీరు మళ్ళీ మందులు వాడాలి, దీనిలో మీనే బెంట్ అయి ఉండొద్దు. ఇప్పుడు ఔషధాలు వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్ వస్తుంది, వాటి మోతాదు అలా ఉంటుంది. వీళ్ళకి అవగాహన లేదు శాస్త్రవేత్తలకు. రోగాన్ని టార్గెట్ చేస్తారు కానీ టార్గెట్ చేయబడ్డటువంటి ఔషధం చేత వచ్చేటటువంటి దోషములు వీళ్ళకి తెలియదు. ఆయుర్వేదంలో అట్లా లేదు. రోగమునకు మందు ఇచ్చిన తర్వాత ఈ మందు యొక్క ధర్మం ఎలా పనిచేస్తుంది, అది దేని మీద ప్రభావం చూపుతుంది కూడా కనిపెట్టేవాళ్ళు మన వాళ్ళు.
ఇప్పుడు నీటోళ్ళకి అది తెలియదు. మోడర్న్ సైన్స్కి అది అవసరం లేదు. రోగం పోయిందా లేదా, ఈడు పోయాడా లేదా, నాకు పైసలు వచ్చినాయా లేదా. మీకు ఏమన్నా పెద్ద పెద్ద సమస్యలున్నా మందులు వాడవచ్చు. పక్షపాతం ఉన్నా, గర్భాశయ సంబంధిత రోగాలున్నా, కీళ్ళ నొప్పులున్నా, ఏమున్నా మందులు వాడవచ్చు. నేను చెప్పిన విధంగా కనుక రింగ్స్ పెట్టుకొని కనుక మీరు మందులు వాడితే వితౌట్ సైడ్ ఎఫెక్టు 6 నెలలకు పోయేది 3 నెలలకు పోతుంది, 3 నెలలకు పోయేది నెలకు పోతుంది, తొందరగా రిజల్ట్ వస్తుంది. ఇది వారు అడిగిన నాడీ మండల వ్యవస్థ ప్యూరిఫికేషన్కి సంబంధించినటువంటి సర్వసామాన్యమైనటువంటి విధి, ఎవరైనా పాటించుకోవచ్చు. ఇకపోతే యోగ మూలాలను అనుసరించి నాడీ మండల వ్యవస్థ శుద్ధిపడాలంటే షార్ట్కట్గా యోగులకు అవసరమయ్యే సబ్జెక్టు చెప్తాను. తక్కువలో తక్కువ రోజుకి 24 గంటలు కదా, అరగంట తప్పిస్తే ఎక్కువ మాట్లాడకూడదు. యోగులకు, సన్యాసులకు ధార్మికంగా సెన్సిటివిటీ విత్ గాడ్ కనెక్టివిటీ కలిగిన వాళ్ళకి ఈ నియమం. ఎక్కడైతే హిమాలయాల్లో ఈ నియమాలు పాటిస్తారు యోగులకు ఇదే అలంకారం. అందుకే భగవాన్ రమణ మహర్షి కానీ మాణికేశ్వర మాత కానీ ఎక్కువ దీనే పాటించేవాళ్ళు. నాలాగా డబ్బా కొట్టుకునేటోళ్ళు కాదు. ఊక ఈ జనాలతో రేపు ఎంతసేపు ఎంతమందితో తలకాయ నొప్పించుకోవాలో ఏం పాడు. పొద్దడు సానం. లిజన్ టు మీ. 24 గంటలు హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ మాట్లాడకూడదు. మిగతా అంతా మౌనవ్రతం. ఏ వంకతో కూడా పద్మాసనం వీడి ఉండకూడదు. ఏ వంకతో నువ్వు భోజనం చేస్తావా, బుక్స్ చదువుతావా, రాస్తావా, ధ్యానం చేస్తావా, పూజ చేస్తావా, నువ్వు కూర్చోబడాలంటే పద్మాసనంతోనే కూర్చోబడాలి. అండర్లైన్. 50%, బట్ పద్మాసనం 1000% రిజల్ట్. ద యాంగిల్ ఈజ్ టోటల్ బాడీ యాక్టివేషనల్ ఫోర్స్. యాంగిల్ ఏదైతే పద్మాసనం యాంగిల్ ఏదైతే ఉందో శారీరక నియంత్రణను భూమి నియంత్రణతో డివైడ్ చేస్తుంది. భూమి యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ని, యూనివర్సల్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఏదైతే ఉందో శరీరానికి కించిత్తైన కనెక్ట్ కాకుండా ఆయన్ని శూన్యంలో చేస్తుంది. పద్మాసనకు ఉండే పవర్ అటువంటిది. యోగులుకేనే పద్మాసనం కనిపెట్టలేరు. ఏ వంకతో కూర్చున్నా పద్మాసనం ఉండాలి. నాడీ మండల వ్యవస్థ శుద్ధిపడాలనుకునే యోగి ఎప్పుడు పడుకోవాలనుకున్నా కటిక నేల మీద పడుకోవాలి. కటిక నేల మీద పడుకోవాలి. ఎందుకంటే నో, నెవర్. దీనికి ఆధారం నేను చూపిస్తా, ప్రమాణం. ఆయన ఇంతకుముందు పాటించినటువంటి సిద్ధశక్తి చేత ఆయన నిద్రావస్థలోకి వెళ్ళినప్పుడు ఆయన శరీరంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఆ మార్పు కేంద్రకానికి అనుగుణంగా నేలనే సరియుక్తమైనది. అపార్ట్మెంట్లో ఉంటే లక్షణంగా టైల్స్ మీద పడుకోవచ్చు. ఓకే. రెండవది, ఒకవేళ ఆయన యోగంలో ఉండినవాడై ఉండినను, సన్యాసంలో ఉండినవాడై ఉండినను, సిద్ధుడిగా ఉండినను, అఘోరిగా ఉండినను, ఒక యోగిగా ఎక్కడనో అవధూత తత్వంతో ఉండినను కూడా అకారణముగా ఏ వంకతో కూడా ఆయన తన యొక్క వీర్యమును, తేజస్సును స్ఖలించుకోకూడదు. ఒకవేళ ఒకసారి కనుక తన తేజస్సును తను స్ఖలించుకుంటే పరిపూర్ణమైనటువంటి తేజో వికాసం ఆయన శరీరంలో ఉండదు, నాడులు ఆయన క్రమబద్ధీకంలోకి రావు. దీనికి కారణం ఒకటే, 84 లక్షల జీవధర్మముల చేత నిర్మాణమైన మన దేహం. అర్థమైందా? 84 లక్షల జీవధర్మములు మీన్స్ బర్తింగ్ సిస్టమేటికల్ ఎనర్జీస్. జీవం పుట్టుకకు ఆధారమైనటువంటి చైతన్య తరంగ శక్తులు 84 లక్షల శక్తులు మన శరీరంలో ఉంటాయి. ఒక్కసారి నువ్వు స్ఖలించుకున్నావంటే అందులో 75% స్వాహ. ఏ కలలేని నీ శరీరంలో శుద్ధి ఎలా ఉంటుంది? ఆయుర్వేద పితామహులే చెప్పారు. అందుకే వశిష్ఠుడు ఒకానొక సందర్భంలో అరుంధతితో రమించినప్పుడు వశిష్ఠుడు చెప్తాడు యోగ వాసిష్టము, దేవి నీవు మహాపతివ్రతవు కాన, నీతో సంభోగించినను కాన నా సత్యం చెడలేదు. నీవేం పతివ్రతవు కాని ఎడల నేను సంభోగించిన నా సంభోగము చేత ఎన్ని కోల్పోదునో, ఎంత యోగము పోవునో, మళ్ళెక్కడ సంపాదించునే తల్లి అన్నాడు. ఊరకే చెప్పలేదు కదా ఆయన. లిస్ట్ దిస్ పాయింట్. ఇది మాలాంటి వాళ్లకు ఉండేటటువంటి నియమం, గీసి పెట్టుకోవాలి. ఒకవేళ ఆయన భోజన విధిలో ఉన్నాడు, పూటకో పూట తింటాడు, లేదా పూటకు 2 సార్లు తింటాడు, పూటకు 3 సార్లు తింటాడు అనుకుంటే ఆయన భుజించు సమయం నందు వేరొకరు చూడకూడదు.
ఎందుకు? చెడ్డ దృష్టి, మనిషి దృష్టికి ఉండే పవర్ అటువంటిది. నరదృష్టి కాదు కానీ, తను భుజించే సమయమునందు వేరొకరు చూస్తే తాను తినడం చేత వచ్చేటటువంటి ఆ దైవత్వపు సిద్ధి చూసే వాళ్లకు ట్రావెల్ అవుతుందని దాని యొక్క మూలం. ఎందుకంటే అంతటి ధర్మాన్ని పాటించేవాడు భోజనం చేస్తున్నప్పుడు అది భోజనం అనకూడదు, అదొక యజ్ఞం. యజ్ఞం. ఆ యజ్ఞ సంభవమును వేరొకడు తిలకించకూడదు. తిలకించిన ఏడిలా చూసినవాడు పునీతుడైతే ఏం పర్వాలే, ఎవరు చూస్తారో. అందుకే ఆ ధర్మం వాళ్ళకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ విధమైన యోగంలో ఉండేవాడు భుజించేటప్పుడు మూడో వ్యక్తి అంటే వేరొకరు చూడకూడదు, ఏకాంత ప్రదేశమునంది. ఇంకా పరమయోగ తత్వంలో ఉండేవాళ్ళు గనక శరీరమును పరిపూర్ణ దశలోపల శుద్ధి నొందించుకోవలసిన సందర్భం వస్తే తనకు తాను నోరు తెరిచి ఏ ఆహారమును కోరకూడదు. ఎవరైనా వస్తే తినయ్యా అని ఇస్తే తప్ప తినకూడదు. అది కూడా లిమిటెడ్. ఇందులో ఒక ధర్మం ఉన్నది, అడుగు ఎందుకని? నీవడిగిన యోగమూలాలను అనుసరించి, నేను చెప్పిన యోగమూలాలను అనుసరించి ఆయన నడిచిన ధర్మం ఏదైతే ఉన్నదో అది సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపతత్వం. బ్రహ్మము ఒకటి కోరిన ఎడల కర్మకు దాసుడవుతాడు, కర్మ ఆయనకు టాలీ అవుతుంది. ఆహార యాతన, ఆహారం సంపాదించుకున్నటకు తను చేసే ప్రయత్నం, ఇది కర్మకు దాసోహం అయ్యేది. కాబట్టి తను ఏదియూ కోరవలదు. నువ్వు దండకారణ్యంలో ఉన్నావా, హిమాలయ పర్వతాల్లో ఉన్నావా, నీ ఇంట్లో ఉన్నావా, ఎవరైనా వచ్చి అయ్యా ఈ యాపిల్ తిను అని ఇస్తే తీసుకొని తిను, లిమిటెడ్గా. ఇచ్చేవాడు కూడా బ్రహ్మస్వరూపుడై ఉంటాడు, కోరేవానికి అధికారం లేదు. ఇదొక నియమం ఉన్నది. ఓకే, ఇంకొక లాస్ట్ నియమం, అన్నిటికన్నా గొప్ప నియమం. ఏ వంకతో కూడా తను ధ్యానమును యోగమును వీడి ఉండకూడదు. నిరంతర ధ్యానం, నిష్పర ధ్యానం, నిర్వికల్పమైన ధ్యానం, నిర్వికల్ప ధ్యానం, నిష్పర ధ్యానం, నిర్మోహి, నిర్మోహి. ఇవి యోగులకు, సిద్ధులకు, తాపసులకు, ఋషులకు ఉండేటటువంటి పరమ ధర్మమునకే ధర్మమైన నియమాలు. వాళ్ళు అగ్నిస్వరూపులు. మీరు సినిమాలో చూస్తారు చూడండి, ఠష్ పుష్ అని చేయగలరు, ఇది మాయం చేయగలరు, దీన్ని అనకొండం చేయగలరు, దీన్ని మాయం చేయగలరు, దీన్ని బిగ్గెస్ట్ స్క్రీన్ చేయగలరు. నోట్లో నుంచి లింగాలు కాదు గుమ్మడికాయలు కూడా తీసి ఇవ్వగలరు. కానీ అటువంటి వాళ్ళు లేరు, అది కూడా గ్రహించగలరు. పాటించగలిగిన వానికి ఆ పరమపదం వస్తుంది. ఇంకా కొన్ని లోతైన మూలకాలు ఉన్నాయి, దయచేసి దీంట్లో చెప్పడం కుదరదు, అర్థం చేసుకోగలరు. ఒక్కసారి తను తన ప్రతిబింబమును తను గనక చూసుకుంటే ఇన్ని పాటించినవన్నీ లాస్ అయిపోతాయి. ఎందుకంటే కాదు, ఇంద్రియాల ప్రభావం కాదు. పద్మాసనంలో గంట కూర్చుంటే ఇంద్రియాలని మన కంట్రోల్లోకి వస్తాయి. మీకు తెలుసా? తెలీదా? అయితే కాళ్ళనొప్పులు వస్తున్నాయి. అయితే పద్మాసన భంగిమలు ఉండేవాళ్ళు 2 నియమాలు పాటించాలి. ముద్ర లేకుండా పద్మాసనం పనిచేయదు, ఏదో ఒక ముద్ర పట్టాలి. ఏ ముద్ర పడతావు? గృహస్థుడు కొన్ని ముద్రలు ఉన్నాయి, బ్రహ్మచారి కొన్ని ముద్రలు ఉన్నాయి, సన్యాసులో కొన్ని ముద్రలు ఉన్నాయి. సన్యాసి పట్టే ముద్రలు బ్రహ్మచారి పట్టకూడదు, బ్రహ్మచారులు పట్టే ముద్రలు గృహస్థులు పట్టకూడదు. ముద్ర లేని పద్మాసనం ఎరుకకు రాదు, అనుభవంకి రాదు, పనిచేయదు. అండర్లైన్, లిమిట్. పద్మాసనం వేసేవాడు వెన్నెముక నిటారుగా ఉండాలి. వెన్నెముక వంగిందా పద్మాసనపు ప్రభావం శరీరం తీసుకోదు. అలా నేను చెప్పిన ముద్ర వెన్నెముక నిటారుగా ఉంచి పద్మాసనం గంట పడితే ఇంద్రియాలు నీ కంట్రోల్లో ఉంటాయి. అర్థమైందా? ఇంద్రియలోలిత్వమును అనుసరించి ముఖఛాయను చూసుకోకూడదు అని నియమం పెట్టలేదు. తన ప్రతిబింబమును తాను చూసుకోకూడదని యోగులకు ఎందుకు నియమం పెట్టారంటే, తను ఎవరినన్నా చూడాలనుకుంటే తనను తాను చూసుకోకూడదు, తను ఎవరినన్నా ఉద్ధరించాలనుకున్నప్పుడు తనని తాను చూసుకోకూడదు. ఇది అసలైన నియమం. దాన్ని ఏమంటారో తెలుసా? చిదానంద స్థితి. చిత్ ఆనంద స్థితి. తనను తాను చూసుకున్నాడు అనుకోండి. నేను రోజు ఇంట్లో నా రూమ్లో బొట్టు వేసుకుంటప్పుడు అద్దం చూస్తా,
ఇది గుర్తుకొస్తుంది నాకు. ఆ? నేనే చూసుకుంటున్నానా అనుకుంటాను. కానీ నాకు ఒక మాస్టర్ కీ ఉంది. నేను అద్దం చూసుకున్నా కూడా నా ఎనర్జీస్ని రీప్లేస్మెంట్ చేసుకుంటాను. నేను ఒక కీ పెట్టుకున్నాను. ఆ కీ నీకెక్కడి నుంచి వచ్చిందంటే సిద్ధకుంజికా స్తోత్రం చదవడం వల్ల అన్ని కీలు నాతోనికి వచ్చాయి. ఆ కీల ఆధారంగా నేను ఏదన్నా అయినా మళ్ళీ నేను దట్స్ మై ఓన్ రిజర్వేషన్, మై ఓన్ ఎక్స్పెరిమెంట్, మై ఓన్ రిజర్వ్డ్ ఎనర్జీ సీక్రెట్. ఇంకొకటి లాస్ట్ చెప్పినటువంటి నాడీ మండల శుద్ధి ఎవరైతే యోగులు, సన్యాసులు, మఠాధిపతులు, పీఠాధిపతులు చేస్తారో లేదో నాకు తెలియదు. సిద్ధ పురుషులు ఎక్కడైతే హిమాలయస్లో ఉంటారో, మహావతార్ బాబాజీ లాంటి వాళ్ళు, అటువంటి వాళ్ళు నాడీ మండల వ్యవస్థ శుద్ధి గురించి కనుక ఫోకస్ చేయాల్సి వస్తే ప్రణవం ప్రధానం అనగా ఓంకారం. ఓంకారం వినా ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు గడవకూడదు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అంటే తెలియని వాళ్ళు ఉన్నారా? ఇక గివే ఉచ్ఛ్వ నిశ్వ శ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస, గివే. అయిపోతుంది. లాస్ట్ పరమపదమైన యోగమును అవలంబిస్తూ తను శివస్వరూపాన్ని దాల్చాలనుకున్న, బ్రహ్మస్థితికి వెళ్ళాలనుకున్న, తాను సుదర్శన సమన్వితమైన శక్తిని సంపాదించాలనుకున్న, అంటే నారాయణ తత్వంను సంపాదించాలనుకున్న, యోగము పట్టినప్పటి నుంచి యోగంతమయ్యే వరకు క్షవరం, గోర్లు ఏవి తీయకూడదు, పెయ్యి మురికి తీయకూడదు. పెయ్యి మురికి తీయకూడదు, గోర్లు వెంట్రుకలు ఏవి కట్ చేయకూడదు. ఎలా మొలుస్తున్నాయో మొలవనివ్వాలి. కట్ చేసావా అనుకుంటే ఎనర్జీ లాస్. అందుకే అఘోరాస్ ఏం తీయరు, పూసేసుకుంటారు కానీ తీయరు. అర్థమైందా? ఇది ద ఫైనల్ సబ్జెక్ట్. అట్ ద లాస్ట్ వన్ పాయింట్, సావు సమృత ఉన్న పొలిమేరలో ఉన్న వాళ్లకు ఇవేవి అక్కవు రావు. మోటుగా ఎందుకు స్వామి అంటే దీంట్లో ఒక కనెక్షన్ ఉన్నది. తనే శివుడై ఉండగా తన ప్రాంతమునందు మరణమేలా. నువ్వు ఆపగలిగితే ఆ పొలిమేరలో ఉండాలి. ఇక సమృతకు దీనికేం సంబంధం స్వామి అంటే, స్త్రీ రజస్వాలైందంటే ఎవరినో పుట్టియడానికి అవుతుంది కాబట్టి పుట్టు ప్రదేశంలో నువ్వు ఉండుట ఎలా అంటే ఉండకూడదని, ఉండొచ్చు, కర్మ మోయాలి, మోస్తావా? అందుకే జనన మరణ రాహిత్యమైన ప్రదేశమే శివస్వరూపమైనటువంటి స్థానం. అందుకే అక్కడున్న వాళ్ళకి ఇవి జరుగుతాయి, ఇక్కడున్న వాళ్ళకి జరగవు. జరగాలనుకుంటే ముందు చెప్పినటువంటి పద్ధతులను ఆచరిస్తే చాలు. స్వస్తి. పెద్ద పెద్ద సాహసాలకు వెళ్ళవద్దు. వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, ఫలితం ఈశ్వరుని చేతిలో ఉంటుంది. మనం అనుకున్న విధంగా రాదు. మనం అనుకున్న విధంగా రావాలనుకుంటే ఆ సాధనకు సంబంధించి, ఆ తపస్సుకు సంబంధించిన ప్రాంతీయ అనగా స్థల, ప్రదేశ ధర్మం, వ్యవహార ఆచార ధర్మానికి కట్టుబడి ఉంటే అది నీకు కట్టుబడి ఉంటుంది. నీ బుద్ధికి సంబంధించిన పద్ధతిలో అది పనిచేస్తుంది. అనగా రవి మాయమైపోవాలంటే మాయమైపోతాడు, రవి రావాలంటే వస్తాడు. ఈయనకు అర్థం కాదు నేను ఎక్కడ పోతే ఎక్కడ వస్తాను, కానీ చూసే వాళ్ళకి తెలిసింటుంది ఆటోమేటిక్గా. చాలామంది ఇంద్రజాలికమైన క్రీడ అనుకుంటారు. కాదు, ఇది మహిమ, ఇది విద్య, గారడి విద్య కాదు. ఇది గారడి విద్యలు వేరు. వాని శరీరంలో పట్టున్నంత వరకు, వాని చేతిలో ఏదో ఒక మంత్రదండం ఉన్నంత వరకు, వాని నోట్లో పండ్లు, అన్ని పండ్లు ఉన్నంత వరకు, వాని నాలుక ఆడే వరకే గారడి విద్య పనిచేస్తుంది. తర్వాత పనిచేయదు. యోగం అలా కాదు. కండ్లు మూసుకున్నా యోగం పనిచేస్తుంది, పండ్లు లేకున్నా పనిచేస్తుంది, చేతిలో ఏమి లేకున్నా పనిచేస్తుంది. కేవలం ముద్రతోనే ఆపేయవచ్చు. కావాలంటే గౌతమ బుద్ధుని చరిత్ర చదవండి. బుద్ధుడు పోతున్నాడు, అట్లా ఒక కాపాలికుడు ఎదురొచ్చాడు, చూశాడు, ఈడెవడో పిచ్చోడు ఎదురొస్తున్నాడని చెప్పి తన మంత్రంతండం చేత ఆయన మంత్రప్రయోగం చేయనీకపోయాడు. అది పువ్వుల మాలై పోయి పడ్డది. ఈయన ఒక్కసారి ఇట్లా అన్నాడు, వాడు గాళ్ళు ఎగిరిపోయి చెట్టు మీద కూర్చున్నాడు. అర్థమైందా? అది గారడి విద్య, ఇది విద్య. విద్య బ్రహ్మస్వరూపం. బ్రహ్మమునకు అంతం లేదు, విద్యకు అంతం లేదు. స్వస్తి.